మరి నేను ఆఫీస్లో కొన్ని విషయాలపై నేను చాలా డీప్గా ఆలోచిస్తూ దానిపైన పనిచేస్తూ ఆ ప్రాజెక్టుల పైన పనిచేస్తూ ఒకవైపు సెక్యులర్ జాబ్ చూస్తూ మరి మినిస్ట్రీ విషయంలో పనిచేస్తూ అక్కడ ఆఫ్రికా వాళ్ళతోని ఇక్కడ పాస్టర్ గారితోని అదేవిధంగా మా ఆఫీస్ విషయాలు అదే విధంగా మళ్ళీ ఇంట్లో జరుగుతున్న విషయాలు సంసారం విషయంలో ఫ్రెండ్షిప్ విషయాలు ఈ సమస్యలు ఇవన్నిట్లో కనుక వెళ్తుండగా సహోదరుడు కమల్ ఫోన్ చేసి బ్రదర్ రేపు మీరు చర్చిలో పంచుకోగలుగుతారు, టైం ఇస్తున్నాను మీకు, పంచుకోండి అని. నేను వెంటనే సరే అనేసినాను. ఎందుకంటే దేవుడి నుంచి వస్తున్న అవకాశాన్ని నేను కొన్నిసార్లు తునీకరించి నేను దాని విషయంలో బాధపడి కూడా చాలాసార్లు బాధపడ్డాను కూడా. ప్రభా నేను అక్కడ వెళ్తే ఆ రోజు మీరు ఏం మాట్లాడుతుండేనో వారితోని, కానీ నేను నేను ప్రిపేర్ కాలేదు అని చాలాసార్లు నేను వెళ్ళలేకపోయినా దేవా క్షమించండి. ఈసారి ఎప్పుడు వచ్చినా నాకు సమయం ఉంటే నేను వెళ్తానని ఒక కవనెంట్ దేవునితో నేను అగ్రిమెంట్ కూడా చేసుకున్నాను. కాబట్టి వెంటనే సహోదరునికి నేను వస్తాను అని చెప్పినాను. కానీ మరి కొద్దిసేపు అయినాక ఈ విషయాలు, ఈ లోకంలో జరుగుతున్న విషయాలు, మా ఇంటి విషయాలు, తర్వాత మినిస్ట్రీ విషయాలు, ఈ సమస్యలు, ఈ సఫరింగ్ ఇవన్నీ ఆలోచిస్తుంటూ నేను పాస్టర్కి మెసేజ్ పెట్టినాను. బ్రదర్ నేను రేపు మాట్లాడలేనేమో, మరి ఇది నన్ను క్షమించండి, మరి నేను ప్రిపేర్ కాలేదు బ్రదర్, నేను ఈ విషయంలో నాకు వేరే పనులు ఉన్నాయి అని నేను అతను చెప్పగా సహోదరుడు మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఒక మాట ఏమన్నాడంటే, మీరు రోజు ఏది మీరు ఇంట్లో ధ్యానిస్తావు బ్రదర్, నువ్వు ఏది మాట్లాడుతున్నావో, ఏది ఇంట్లో మీరు మీ ఫ్యామిలీతో పంచుకుంటున్నావో ఆ విషయాలే పంచుకోండి అని ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఒప్పుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే దేవుడు నాకు ఒక మంచి మెసేజ్ గురించి ఇవ్వడం జరిగింది. సో అది నేను మీతో ఈరోజు పంచుకోవాలనుకొని ఆశపడుతున్నాను. ఇంకొకటి, ఇక్కడ వచ్చి మాట్లాడడం అంటే నాకు చాలా భయం ఎందుకంటే ఇది ఆయన ఇల్లు, ఆయన మాట్లాడే విషయాలు, నా సొంత ఆలోచనలు, నా సొంత నిర్ణయాలు, నా సొంత మాటలు మాట్లాడి ముందు వాళ్ళని మెప్పించకుండా నా దేవుని నేను మెప్పించే శక్తి నాకు కావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మన బైబిల్లో ఉంది, దెబ్బలు ఎక్కడి నుంచే కాదు, దేవుని ఇంటి నుంచే జడ్జిమెంట్ అవుతుంది. అది ఎక్కువ బోధకునికి మాట్లాడేది అంటే వ్యర్థంగా మాట్లాడడము ఆయనకి ఇష్టం లేదు. కానీ నేను వ్యర్థంగా మాట్లాడొద్దు, నాకు అది ఫ్రేమ్ చేసి అని కూడా ఈ ఉదయకాలంలో కూడా నేను అదే ప్రార్థన చేస్తూనే వచ్చినాను. సో మీకు ఒక గుడ్ న్యూస్ మన చర్చికి, మీరు అంటే ఇట్లా నేను ఎప్పుడు చేయలేదు, మీ పక్క వారితోని ఒక మాట చెప్పండి, మీ సఫరింగ్స్ బ్లెస్సింగ్స్గా మారబోతుంది అని. మీ పక్క వారిని చేయి కలిపి మీ సఫరింగ్స్ ఇప్పుడు బ్లెస్సింగ్స్గా మారబోతుంది అని చెప్పండి. ఎస్, దిస్ ఈజ్ ద హోప్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, భూమి ఆకాశం సృష్టించిన మా ప్రియ పరలోక పరిశుద్ధపు తండ్రి, మరి ఉదయకాలంలో తండ్రి, మరి చర్చ్కి ప్రభా నీ సందేశం ఇస్తుండగా తండ్రి, వాటిలో బలమును శక్తిని తండ్రి మరి ఆ బిడ్డలకు దయచేయండి. వారు వెళ్తున్న జీవితాలలో ప్రభా వారికి మార్గాలు, దర్శనాలు దయచేయమని, వారు చేయాల్సిన గమ్యంలో చేరుకునే కృపను దయచేయండి. ఇప్పుడు మాట్లాడుతుండగా తండ్రి, ఇవి నా మాటలు కాదు తండ్రి, మీరు మాట్లాడి ప్రభా మరి కుటుంబానికి తండ్రి మరి ఆదరణ ఉండమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ఈరోజు నేను మాట్లాడాల విషయము సఫరింగ్స్ గురించి కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే గత దినంలో నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్లు చూస్తున్నా, సోషల్ మీడియాలో మరి ఫేస్బుక్లో చూస్తున్నా కొన్ని మాటలు ఏమొస్తున్నాయి అంటే, కొంతమంది అంటున్నారు, లోకంలో ఉన్న వారు అంటున్నారు, మనం దినమంతా బాధలు పోతాము, జీవితం అంతా బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, మరి ఇంకొకరితో మనం కలిసినప్పుడు వారికి ఆ బాధలు పంచుకోవడము మంచిది కాదు, కానీ మనం ఏదైనా వేరే విషయాలు మాట్లాడితే మంచిది. నీ బాధలు నాకెందుకు, నేనే బాధలలో ఉన్నాను, నువ్వు వచ్చి నాకు మరలా నీ బాధలు నాకు చెప్పుకోవడం ఏంది అని చాలా మటుకు చాలామంది కలుసుకోవడము లేదని ఇట్లాంటి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ యాజ్ ఎ క్రైస్తవులుగా, యాజ్ ఎ మనం బిలీవర్స్గా మనకు దేవుడు ఒక మంచి ఆదరణ ఇచ్చినాడు, ఒక హోప్ ఇచ్చినాడు మనకు. ఆ హోప్ ఏంటంటే, మనము క్రీస్తుని మనము వెంబడించినప్పుడు, ఆయనకు మన జీవితాల్లో ఎన్నో గొప్ప విషయాలు చేస్తున్నప్పుడు మనం వారికి అది చెబుతూ వారిని రక్షణలో కూడా నడిపించే గొప్ప కార్యము చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా. మనం ఈరోజు 2 సాక్ష్యాలు విన్నాము.
సిస్టర్ గారికి సాక్ష్యం విన్నాము. ఆమె నర్సింగ్ అంతా చదువుకున్నది, ఆమె ఎంతో శ్రమ పడ్డది దాని విషయంలో, కానీ ఆమెకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఈరోజు ఇక్కడ సాక్ష్యం ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికే కొన్ని విషయాలు రానియాలి. కానీ అటువంటిది మరి బయట లోకంలో వారికి లేదండి. ఆ నిరీక్షణ వారిలో లేదు. వారి లేక ఏం చేస్తున్నారంటే, నిరీక్షణ లేక ఆత్మహత్యలు కూడా చేసుకోనికి వెనకాడతలేరు. నాకు ఇది దొరుకుతలేదు, నా దేవుడు ఇది చేయగలుగుతాడు, నాకు ఈ నిరీక్షణ ఉంది, లేక అటువంటి దైవకమైన మాటలు వారికి ఎక్కడ కూడా దొరకక వారు ఆ విధంగా వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలు నాశనం అవుతున్నాయి, భార్య భర్తలు జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబంలో పిల్లలతోని నా జీవితాలకు శ్రమలు పడుతున్నారు. కానీ ఈరోజు మనకు దేవుడు ఇక్కడ మనకు ఆ ఆదరణ ఇచ్చే దేవుడు మనకు. హల్లెలూయా. అయితే ఈ సఫరింగ్స్ దేవుడు ఎందుకు అలౌ చేస్తాడు? వై డస్ గాడ్ అలౌ సఫరింగ్స్? డజంట్ హీ కేర్ అబౌట్ అస్? చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. ఈ సమస్యను, ఈ శ్రమలు నాకెందుకు వస్తాయి, దేవుడు నాకెందుకు ఇవ్వాలా, దేవుడు ఉన్నవాడైతే నన్ను పట్టించుకోడా, దేవుడు ఉన్నవాడైతే నాకు ఎందుకు తెస్తాడు ఈ శ్రమ అని చాలామంది గద్దించుతూ కూడా దేవుణ్ణి అడిగే ప్రశ్నలు ఇవి. మనలో చాలామంది అడుగుతూనే ఉంటారు. ఉదాహరణకు నేను శ్రమలకు వెళ్తున్నప్పుడు నేను ప్రభువుని కూడా నిలదీసి అడిగిన, నేను పెద్ద గ్రేట్ అన్నట్టు దేవుణ్ణి అడుగుతున్నా, నువ్వు నాకెందుకు తెచ్చినావు, ఇటువంటి మనుషులను నాకెందుకు తెచ్చినావు, నా ముందెందుకు తెచ్చినావు దేవా అని ఎన్నోసార్లు అడిగినాను. కానీ దాని గురించి క్షమాపణ కూడా నేను దేవునికి చెప్పుకున్నాను. అయితే ఈ సమాధానంకి, ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, దేవునికి ఇష్టము లేదు, ఆయన అలౌ చేయడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆ అలౌ చేయడం వల్ల నీవు పరిపూర్ణంలో నడిపిస్తడానికి, నిన్ను పర్ఫెక్షన్లో చేయడానికి, నిన్ను ఒక అభివృద్ధిలో తీసుకురావడానికి, ఆయన తిరిగి వచ్చినప్పుడు నిన్ను సిద్ధపాటు చేయడానికే ఇటువంటి శ్రమలు మనకు వస్తాయని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. తో శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే శ్రమలు మారు రూపంలో ఉన్న ఆశీర్వాదములు. హల్లెలూయా. శ్రమలు మారు రూపంలో ఉన్న ఆశీర్వాదములు. ఈ ఉదయకాలం నేను నా కుటుంబం కారులో వస్తుండగా ఈ ట్రాఫిక్ దగ్గర, సిగ్నల్ దగ్గర ఇద్దరు లెప్రసీ పేషెంట్స్ మా ముందుకు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం, మేము నవ్వుకుంటున్నాం లోపల. తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ భేదవాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వారికి ఇచ్చే కానుకల వల్ల, వారికి ఇచ్చే డబ్బుల వల్ల, సహాయం చేసే వల్ల దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకు వారిని పెట్టినాడు. భేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని బైబిల్లో సెలవిచ్చినది. హల్లెలూయా. మరి వారి జీవితం ఏంది పాప అని నా బిడ్డ అడుగుతున్నది. వారు ఈ లోకంలో వచ్చినారు, శ్రమలే పడుతున్నారు, వారు ఆ విధంగానే ఉన్నారు, వారికి ఏ విధంగా బట్టలు మంచిగా లేవు. కొంతమంది దొంగలు ఉన్నారు అనుకోండి బిచ్చగాళ్ళలో, నిజంగా బిచ్చగాళ్ళలో మరి ఎంతోమంది ఆ శ్రమలుగా పోతున్నా ఉన్నారు. వారు ఏ దినం మంచి చూడలేదు. కానీ బైబిల్లో ఆ బిచ్చగాడి పేరు కూడా ప్రభు రాయబడి ఉన్నది. ఆయన మరణించినప్పుడు అబ్రహాము భూసంలో ఆయన కూర్చున్నట్టు లెక్కించబడ్డది. సో దేవుడు గొప్ప దేవుడు, దేవుడిని ఎవరిని మర్చిపోని దేవుడు. హల్లెలూయా. అయితే కొన్ని సమస్యలు, కొన్ని సఫరింగ్స్ మనం సొంతగా కూడా తెచ్చుకుంటాం. ప్రతిసారి మనం దేవుని మీద వేయకూడదు, ప్రతిసారి అపవాది మీద కూడా వేసేస్తాం. మనం ఇద్దరి మీదనే వేస్తాం, ఐదర్ గాడ్ ఆర్ సేటన్. మన క్రైస్తవుల జీవితంలో చూడండి, ఎవరిని అడిగినా అపవాది తెస్తున్నాడు బ్రదర్ ఈ శ్రమ అంటారు, లేదా దేవుడు తెచ్చినాడు నాకు ఈ శ్రమ అంటారు. కానీ నేను చేసిన తప్పిదముల వల్ల, నేను ఆజ్ఞలను అతిక్రమించిన వల్ల, నేను డిసొబీడియన్స్ ఉన్న వలన ఇది నాకు వచ్చింది శ్రమ అని చాలా తక్కువ మందిగా చెప్తారు. హల్లెలూయా. అయితే మనకు శ్రమలు మన సొంతగా చేసుకున్న, మనకు తెలివి లేకున్న కొన్ని డిసిషన్స్ వల్ల మనం కొన్ని సఫరింగ్స్లో పడతాం. ఆ సఫరింగ్స్లో పడ్డప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ సఫరింగ్స్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చే దేవుడు. హల్లెలూయా. అయితే కీర్తనలు 103, 13, 14 ఎవరైనా చదివి వినిపించగలుగుతారా? Psalms 103, 13, 14. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు
జాలిపడును. హల్లెలూయా. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే, యాజ్ ఫాదర్ పిటీస్ హిస్ చిల్డ్రన్, సో ద లార్డ్ పిటీస్ దోస్ హూ ఫియర్ హిమ్. ఇక్కడ మళ్ళొకటి కండిషన్గా ఉంది. మనం చూసినట్టయితే కండిషన్ ఏంటంటే, దేవుణ్ణి భయంతో ఉన్న వారికి ఆయన ఏం చూపిస్తున్నాడంటే, ఆయన కూడా కనికరము చూపిస్తున్నాడు. అంటే మనము యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మనము ఒక క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం యెహోవా మీద, అంటే మన తండ్రి, మన దేవుని మీద భయభక్తులు ఉన్నప్పుడు, మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు యాజ్ ఎ కన్న తండ్రి ఏ విధంగా తన పిల్లల మీద జాలి చూపిస్తాడో, మన దేవుడు మన మీద ఆ విధంగా జాలి చూపిస్తాడని బైబిల్ సెలవిస్తున్నది. అయితే నేను నా జీవితంలో శ్రమలలో వెళ్ళినప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను. ఫైనాన్షియలీ, హెల్త్ వైజ్గా. నాకు ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లము, నాకు ఎన్నో సిక్నెసెస్, ప్రాబ్లమ్స్. ఆ శ్రమల నుండి వెళ్తుండగా నాకు అప్పుడు అర్థం కాలేదు జీవితంలో ప్రభు ఏం చేస్తున్నాడు అని. ఇప్పుడు కూడా అర్థం కాదు. ఇప్పుడు వెళ్తున్న శ్రమలో దేవుడు దాన్ని మలుపుకొని ఏమి చేస్తాడు అనేది నాకు తెలియదు. కానీ అన్ని శ్రమలన్నీ కొంచెము సబ్సైడ్ అయిన తర్వాత కొంచెం మంచి మూమెంట్ అవుతున్నప్పుడు ఒకరోజు నేను మా మదర్ దగ్గరికి వెళ్ళినాను, వారి ఇంటికి వెళ్ళినాను నేను. అయితే మా మదర్కి ఒక టాలెంట్ అనొచ్చు, లేకుంటే ఆమెకు హ్యాబిట్ అది. ఆమె క్రాస్ స్టిచ్ కుడుతూ ఉంటుంది, ఎంబ్రాయిడరీ కుడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకు ఒక కన్ను కనిపిస్తేనే లేదు మొత్తానికి. ఆయన ఒక కన్నుతోని ఆమె కుట్టుకుంటా కూర్చుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను సేవలోకి వచ్చేస్తున్నాను, సేవ చేస్తూ ఉన్నాను. మా అమ్మ కూర్చున్న దగ్గర ఒక బట్ట క్లాత్ క్రాస్ స్టిచ్ది పడి ఉన్నది. ఆ బట్టను నేను అటు సైడ్ రివర్స్లో ఉన్నది, అది ఉల్టాగా ఉన్నది. అదంతా క్లాత్లో థ్రెడ్స్ అన్నీ గజిబిజిగా ఉన్నది, మెస్ అయ్యి ఉన్నది అంతా. ఈ మా అమ్మ ఎందుకు ఇట్లా కుడుతుంది, ఇట్లా ఎందుకు కుడుతుంది అని అది తీసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ వెనుక చూసినప్పుడు అక్కడ ఒక మంచి రోజ్ ఫ్లవర్ కనిపిస్తున్నది. హల్లెలూయా. అప్పుడు నాకు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఆ రోజు మాటలు. నీ లైఫ్ ఈ విధంగా గజిబిజిగా ఉన్నది, కానీ ఇప్పుడు నేను తిరిగేసిన నా కుమారుడు నీ జీవితాన్ని. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో చాలామంది ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాల్లో ఇది ఏమవుతుందో తెలియదు, గజిబిజిగా కనిపిస్తుండొచ్చు. కొంచెం నా లాంగ్వేజ్ నేను క్షమించాలి, అంటే తారుమారుగా కనిపిస్తుండొచ్చు. నా లైఫ్ ఎటు పోతుందో తెలుస్తలేదు, నా లైఫ్ ఏ విధంగా పోతుందో తెలుస్తలేదు. మరి నాకు జీవితం అంతా విరక్తిగా ఉండింది, నాకు ఇష్టం అనిపిస్తలేదు, ఈ లైఫ్ అవసరం లేదని కొంచెం ఓపిక పట్టు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దాన్ని మలిపి చూసినప్పుడు అదొక మంచి ఒక ఫ్లవర్గానో లేక ఒక మంచి ఇమేజ్గానో లోకానికి మీరు చూపించబోతున్నారు. హల్లెలూయా. అయితే చాలా మటుకు మరి ఒక కీర్తనలో ఒక మంచి మాట రాసింది. ఇది బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తన 35, వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. కీర్తనకారుడు అంటున్నాడు, రాత్రిలో చదివినిపిస్తారమ్మా తెలుగులో. ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. హల్లెలూయా. ఇదేనమ్మా, వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. డిడ్ ఐ నోటెడ్ ప్రాపర్? కరెక్ట్ బ్రదర్? సరే, థ్యాంక్ యూ. అయితే మనకు దుఃఖము, రాత్రంతా దుఃఖముగా ఉన్నను, మనం బాధపడుతున్నాను, తండ్రి పిటి చేసినట్టు అయినా యెహోవా దేవుడు మనకు, యేసుప్రభు మనకు మన మీద జాలి కురిసినప్పుడు మరునాడే మనకు అది సంతోషంగా కలుగజేస్తుందని బైబిల్ ఇస్తున్నది. అది నేను చెప్తున్న మాట కాదు, తండ్రి దేవుడు చెప్తున్న మాటనే ఇది. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఈ వాక్యం కూడా నా జీవితంలో నెరవేర్చినాడు ప్రభు. హల్లెలూయా. నేను నా పెద్ద కుమార్తెకు రిపోర్ట్స్ అన్నీ మేము బయాప్సీకి పంపించినారు. సర్జరీ గురించి, మైనర్ సర్జరీ అయింది, బయాప్సీకి పంపించినారు. ఒకవేళ అది క్యాన్సరస్గా ఉంటే దాన్ని ఏ విధంగా దాన్ని ట్రీట్ చేయాలో మేము మీకు చెప్తామని ఆ డాక్టర్ అన్న మాటలు అవి మా జీవితంలో అది కుదిపేసినాయి. రేపు మార్నింగ్ రిపోర్ట్ రావాలా, రేపు రిపోర్ట్ వస్తుంది అన్నప్పుడు యాజ్ ఎ ఫాదర్గా నేను దేవుని సేవలో ఉన్నాను. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో చేసినాడు మా జీవితంలో.
ఈ రోజంతా చెప్తే కూడా అయిపోదు, దినమంతా చెప్తే కూడా సరిపోవు. అన్ని గొప్ప కార్యాలు మా జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఉదయకాలంలో మనము వర్షిప్ చేస్తూ పాటలు పాడుతుండే ప్రతి అక్షరము, ప్రతి మాట మా జీవితంలో ఆ విధంగా ఏ విధంగా చేసినాడో ప్రభు, అవి మేము సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు నేను ఇంతగానము నేను సేవలు చేస్తూ నేను వేరేలకు ఆదరణ ఇస్తూ మరి నా దేవుడు మరి నాకు ఇప్పుడు ఇటువంటిది అలౌ చేస్తున్నాడు, నేను ఈ విధంగా ఏ విధంగా తెల్లాలా? ఒక దిక్కు నా కుటుంబానికి నేను ధైర్యం ఇవ్వాలా, నేను బాధపడొద్దు. నేను భయపడ్డానంటే నా భార్య పడుతుంది, నా పిల్లలు భయపడతారు, నేను వారికి ముందు భయపడగా ఉండాలని నిలబడి నటించాలా. ఒక దిక్కు బాధ ఉంది, నేను ఏడ్చినది రాత్రంతా దాన్ని నేను ఏడుస్తూనే ఉన్నాను. మా భార్యకు కూడా తెలియదు, రాత్రంతా ఏడుస్తూ ఉన్నా. కానీ పొద్దున ఏమంటున్నాడు డాక్టర్, నాకు అది తట్టుకోలేదేమో తండ్రి దేవుడు, డాక్టరే నాకు ఫోన్ చేస్తున్నాడు. ఎక్కడ కాదు, అది వెరీ రేర్ కేసెస్లో అవుతుంది. ఆ డాక్టర్ నాకు ఎక్కువ పరిచయం కూడా కాదు. ఆయన నాకు ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, నోబుల్ కదా, మీ పాపకు ఏం క్యాన్సరస్ లేదండి, మీరు వేరేగా మనము దాన్ని సర్జరీగా చేద్దాము, మీరు ప్రిపేర్ కాండి ఆ సర్జరీకి, ఒకసారి రండి హాస్పిటల్కి అన్నాడు. ఆయన ఫోన్ చేసి చెప్పడం ఏంటిది, నేను నా ఆనందానికి గంతులు వేస్తూ ఉన్నా నేను. హల్లెలూయా. మనకు రాత్రి వేళ మనం ఈరోజు పడుతున్న బాధలైతే మీరు పోతున్నారేమో, కానీ పొద్దున్న వేళలో ప్రభు వారికి సంతోషంగా మార్చే దేవుడు, సామర్థ్యుడు మన దేవుడికి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు మనము ఇటువంటి శ్రమలు కావాలని ప్రభు మన ముందు ఏది తెచ్చినానో దాని నుంచి మనకి ఆయన జయమిచ్చే దేవుడు. హల్లెలూయా. దాంట్లో నుంచి, సఫరింగ్లో నుంచి మనల్ని నడిపించే దేవుడు, బలమిచ్చే దేవుడు, ఆదరణిచ్చే దేవుడు. దాంట్లో మనం ఏ విధంగా నిలబడాలా, ఆ కష్టాలలో ఏ విధంగా నిలబడాలి, ఆ కష్టాలను ఏ విధంగా ఎదిరించుకోవాలా అని ప్రభు మనకు ఇచ్చే జయం అందులోకెళ్ళి. అయితే మేము ఈ వారం అంతటా గత 10 days నుంచి మా ఇంట్లో హీబ్రూ చాప్టర్ 11ని మేము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు సాయంత్రం కుటుంబంలో మరి ఈ కయ్యూని నుంచి ఇప్పటి వరకు అంటే బైబిల్లో ఉన్న ఫెయిత్ హీరోస్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. చాలా గొప్పగా మాట్లాడుతాం. వీరికి చాలా ఏమంటారు దానికి, వారికి ఫెయిత్ ఉన్నది, వారు దానివల్ల హీరోస్గా వాళ్ళు బైబిల్లో ఉన్నారు అని మనం మాట్లాడతామే. కానీ ఈరోజు సిస్టర్ ఒక మాట అన్నది, ఇదంతా నేను శ్రమపడ్డా కానీ నేను నేర్చుకుంది ఒకటే అన్నది, అదే ఒబీడియన్స్ అన్నది. హల్లెలూయా. ఆ ఒబీడియన్సే మనకు ముందు తీసుకెళ్ళి శ్రమలో జయం ఇచ్చేది. అంటే నేను నిన్ను నమ్ముతున్న తండ్రి, నా జీవితంలో ఇది జరుగుతున్నది, నేను ఇది ఈ విధంగా నేను నడుస్తాను, ఆ విశ్వాసంలో నేను నడుస్తాను అన్నప్పుడే దేవుడు ఆ విధంగా జయం ఇస్తాడని చూస్తాను. ఈ బైబిల్లో 11th chapter ఆఫ్ హిబ్రూస్లో మనం చాలామంది వ్యక్తులని ఫెయిత్ హీరోస్గా మనం చదువుతూ ఉన్నాం, వారికి ఏ విధంగా విశ్వాసం ఉందని. కానీ ఆ విశ్వాసంలో వాళ్ళు నడిచేటప్పుడు వారు ఎన్నో శ్రమలుగా ఎదుర్కొన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. అంటే ఈ బలంనిచ్చేది కూడా ఆ శ్రమలు ఇచ్చినప్పుడు, ఆ శ్రమలు నీకు వచ్చినప్పుడు, ఆ శ్రమల నుంచి నడిచే శక్తిని, ఆ నడిచే కృపని ప్రభువుడే ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను మార్నింగ్ నేను వింటున్నది, ఉదయకాలంలో ఒక చైనీస్ బిలియనర్ అంటున్నాడు, ఇది లోకరీతిగా చెప్తున్నాను. ఆ బిలియనర్ ఏమంటున్నాడు అంటే, ఎస్టర్డే చాలా టఫ్ ఉండే, రేపు ఇంకా కష్టం ఉంటుంది, ఎల్లుండి మంచి దినం ఉంటుంది అంటున్నాడు. నిన్న కష్టం ఉండే, ఈరోజు ఇంకా కష్టం ఉంటుంది, రేపు ఇంకా కష్టం ఉంటుంది, కానీ ఎల్లుండి మీకు మంచిగా ఉంటుంది అని అంటున్నాడు. చాలామంది నెక్స్ట్ డేనే చనిపోతున్నారు అని అంటున్నాడు. ఎందుకంటే ఆ శ్రమల నుంచి తట్టుకోలేక ఏదైనా మొదలు పెడతారు పని. ఆ మొదలు పెట్టినప్పుడు చాలా బాగానే ఉంటుంది, కానీ ఆ మొదలు పెట్టిన తర్వాత దాని ముందుకు వెళ్ళడము చాలామందితోని కాక, ఆ స్ట్రెంగ్త్ సరిపోక వారి మధ్యలోనే వదిలేసినవి ఉన్నాయి. ప్రొఫెషనల్గా ఉండని, తర్వాత మంచి విషయాలను ఉండని, కాలేజ్ విషయాలను ఉండని, ఏదైనా తీసుకోండి, మంచి విషయాలు స్టార్టింగ్లో మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రయాణిస్తుంటామో శ్రమ రాగానే వాళ్ళు మధ్యలోనే వదిలేస్తుంటారు. ఎందుకు అట్లా మధ్యలోనే వదిలేస్తారంటే వారికి నిరీక్షణ అనేది ఉండదు, హోప్ అనేది ఉండదు. వారికి ఒకటే ఉంటుంది, ఏంటంటే నాకు ఇప్పుడు కష్టం వచ్చింది, అది నాకు నెక్స్ట్ మూమెంటే దానికి సొల్యూషన్ కావాలనేదే ఆశపడుతూ ఉంటారు ఈ లోకంలో. చాలా మటుకు మనం బయట చూస్తుంటాం. మూవీస్ చూడమని నేను చెప్పడం లేదు,
కొన్ని నేను చూసినప్పుడు అందులో సారాంశం ఏముంటుందంటే షార్ట్ కట్లో వెళ్ళడమే వాళ్ళు చూస్తుంటారు. డబ్బులు ఫాస్ట్గా సంపాదించడం అనే చూస్తుంటారు. డబ్బుని ఏ విధంగా ఫాస్ట్గా సంపాదించడము, ఎవరిని మోసం చేయడము, బ్యాంకు లూటీ చేయడము, ఇటువంటి అన్నిటి విషయాలలో వాళ్ళు లోకంలో ఆలోచిస్తూ ఉండి షార్ట్ కట్లో సంపాదిస్తే మేము కోటీశ్వరులం అవుతాము, షార్ట్ కట్లో చేస్తే ఇది అవుతాము. కానీ లోకంలో ఉన్నవారు చైనీస్ బిలియనర్లు కానీ ఇండియన్ బిలియనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడ్డ విషయాలు వారు చెప్తే వారు ఏ విధంగా నిలబడ్డారు ఈ లోకంలో. యాజ్ అ వరల్డ్గా చెప్తున్నాను, నేను మన స్పిరిచువాలిటీ తీసుకొస్తాను. నేను ఆయన దానికి కూడా దేవుడు ఒక నియమం అనేది పెట్టినాడు. శ్రమలని ఎదుర్కొన్నప్పుడే మనకు ఓర్పును వచ్చినప్పుడే మనం పర్ఫెక్షన్లోకి వెళ్తామని. హల్లెలూయా. అందుకే రోమా సువార్త 8:38-39లో పౌలు ఒక మాట చెప్తున్నాడు అండి. ఫర్ ఐఎమ్ నాట్ పర్సుయేటెడ్ దట్ నైదర్ డెత్ నార్ లైఫ్ నార్ ఏంజల్స్ నార్ ప్రిన్సిపాలిటీస్ నార్ పవర్స్ నార్ థింగ్స్ ప్రజెంట్ నార్ థింగ్స్ టు కమ్ నార్ హైట్ నార్ డెప్త్ nor any other creature shall be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord. Hallelujah. ఇది గొప్ప స్టేట్మెంట్ లాగా ఇస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే హైట్, డెప్త్ ఇవన్నీ ఏవి కూడా ప్రభు మన ప్రేమ నుంచి దాన్ని సపరేట్ చేయలేదని ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని శ్రమలుగా వెళ్తున్నాడు. ఎన్నోసార్లు ఆయన చేస్తున్న సేవలో ఆయనకు ఎన్నోసార్లు ఆటంకాలు వచ్చినాయి. ఎన్నోసార్లు ఆయనకు దెబ్బలు పడ్డాయి. ఆయనకు షిప్ ఆయనది ఎన్నోసార్లు కూలిపోయినది. ఎన్నోసార్లు తిండి లేక కష్టపడుకుంటూ వెళ్ళినాడు. అయినా కూడా ఆయన ఏమంటున్నాడు అంటే దేవుని యొక్క ప్రేమ ఆయనతోని మనల్ని సపరేట్ చేయలేడు అంటున్నాడు. మీకు వచ్చిన శ్రమ ఏ పాలిట అంది, శ్రమనైనను ఆయన ప్రేమతో మీకు అది విడుదల దయచేస్తున్నాడు. హల్లెలూయా. అయితే గాడ్ కంఫర్ట్స్ అండ్ స్ట్రెంగ్థన్స్ అస్ ఇన్ అవర్ సఫరింగ్స్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు మన శ్రమలో మనకు ఓదార్పును దయచేస్తున్నాడు, మనకు స్ట్రెంగ్త్ కూడా దయచేస్తున్నాడు. జాన్ చాప్టర్ 14:18లో మనం చూసినట్టయితే ఆయన ఏమంటున్నాడంటే ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, ఐ విల్ కమ్ టు యూ. ఎంత గొప్ప ఆదరణ, గొప్ప మాట అండి ఇది. ఎంత గొప్ప శక్తినిచ్చే మాట ఇది. ఏమంటున్నాడంటే నా పిల్లలారా మిమ్మల్ని నేను అనాథలుగా నేను మిమ్మల్ని ఉంచుతలేను, కానీ నేను మీ కొరకు వస్తున్నాను అంటున్నాడు. సో చాలా మటుకు మనం అనుకుంటాం మన సమస్యలు ఎవరికి చెప్పుకోలేని కూడా ఉంటాయి, చెప్పుకునేటివి ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వీటన్నిటికి ఉండి నాకు ఎవ్వరు లేరు. అందరు ఉంటారు, అన్న తల్లిదండ్రులు ఉంటారు, పక్కన అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. కానీ మనం ఆ సమస్యను, ఆ శ్రమను వాళ్ళకి చెప్పుకోలేని బాధ అని అంటారు చాలా మటుకు. ఈ చెప్పుకోలేని బాధలే ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్ట్ అవుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. అరే ఈ సహోదరుడు ఇంతగానో బాధపడుతున్నారు, నాకు ఎవ్వరు లేదంటున్నారు. కానీ మనకు ఒక ఆదరణ ఇచ్చినాడు దేవుడు. ఒక వాక్యము, ఒక బలమైన శక్తి గల మాట ప్రామిస్ ఏమిస్తున్నాడంటే మిమ్మల్ని నేను అనాథలుగా వదలను, నేను మీతో ఉంటాను అంటే ఎంత ధైర్యమైన మాట అండి. ఆ ధైర్యమైన మాట ఎక్కడ దొరకదు మనకు చర్చిలో, మన క్రైస్తత్వంలో, మన బైబిల్లో దొరికే ఆదరణమైన మాటలు. కానీ అపవాది దాని దగ్గర తీసుకోపోనియాడు మనల్ని చాలాసార్లు. ఇంకొకటి కూడా బాధాకరం ఏమనిపిస్తుంది అంటే చర్చికి చాలామంది వస్తాం, టైంకి వస్తాం, కూర్చుంటాం, కానీ వినము. ఆ వినకుండా మన ఆలోచనలంతా వేరే వైపు పెడతా ఉంటాం. కాసేపు వచ్చిన 1 hour, నేను మా ఇంట్లో కూడా ఇదే మాట చెప్తాను, 5 minutes చదువుతున్నామా, 10 minutes చదువుతున్నామా, జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్, వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు యూ టుడే. ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడుతుంది, నేను కాదు ఇక్కడి నుంచి మాట్లాడుతుంది ఖచ్చితంగా ప్రభువే. నేను ఖచ్చితంగా బల్ల గుర్తు కూడా చెప్పవచ్చు. ఆయన ఏమంటున్నాడు, మీకు శ్రమలు ఉన్నాయి, మీరు ఎంతోమంది శ్రమలో చాలాసార్లు వచ్చినప్పుడు ఇతరులతో సహాయంకు వెళ్తూ ఉంటాం మనము. కానీ మన తండ్రి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, సహాయం వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఆదరణ మనం బైబిల్లో ఎంతో మందిని చూస్తున్నాం. ఎగ్జాంపుల్గా దావీదు మహారాజుని చూసుకున్నట్టయితే జిగ్లాగ్లో ఆయన పడుతున్న శ్రమ ఏంటంటే అతనికి భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయినారు, తోటి వాళ్ళ పిల్లల్ని, భార్యలని, ఆడవాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అందరు ఏమంటున్నారంటే దావీదు మహారాజా నీ వల్లనే అయింది ఇది అని చెప్పి రాళ్ళు ఎత్తుకున్నారు కొట్టడానికి, అతను చంపడానికి కూడా వచ్చినారు. కానీ దావీదు మహారాజు, బైబిల్ ఏం చెప్తుందంటే దావీదు మహారాజు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన బలమును పొందుకొని
ఆయనను అడిగిన, నేను వీరి దగ్గరికి వెళ్ళాలన్నా, అమలీల దగ్గరికి వెళ్ళి నేను పోరాడాలన్నా అని. అప్పుడు ప్రభు ఆయనకు నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆ జయమును దేవుడు ఇచ్చినప్పుడు, జయంగా అక్కడ ఉన్నదంతా ప్లండర్ చేసుకొని ఆయన రిటర్న్ వచ్చినప్పుడు మనం బైబిల్లో చదువుతున్నాము. హల్లెలూయా. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంది? నీకున్న సమస్య ఏంది? నీకున్న సమస్యని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన నీకు ఇన్స్ట్రక్షన్ చేస్తాడు. సహోదరుడు నిన్న చెప్తున్నాడు, గొప్ప సాక్ష్యంగా చెప్తున్నాడు, నా బిడ్డ కూడా సేమ్ అదే జరిగింది, ఇదే ప్లేస్లో ఇదే టైంలో జరిగింది. రేపు సండే ఈవినింగ్, సండే మార్నింగ్ మేము ఇక్కడికి వచ్చినాము. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ఈమెయిల్ చెక్ చేసుకోమని. నా బిడ్డ అడ్మిషన్ అయిపోయింది, ఆమెకు 98% వచ్చిన, ఆమెకు దొరకకపోయేది. జస్ట్ ఆ ఫోర్స్తోని నేను ఇక్కడ చర్చ్ అయిపోగానే నేను ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్లో నేను అన్ని స్కానింగ్స్ అన్నీ చేసి ఇమీడియట్ సబ్మిట్ చేసినాక టైం అయిపోయింది అన్నారు. కానీ నేను నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు సీట్ రాని వారు లైన్ దగ్గర మెయిన్ రోడ్ వరకు వచ్చి ఉన్నది. మెయిన్ రోడ్ వరకు వచ్చినప్పుడు నేను లోపలికి వెళ్ళి ఆ సిస్టర్ని, నేను టీచర్ని, ఫ్యాకల్టీని నేను అడిగినప్పుడు ఆమె నాకు సహాయం చేసి మీరు వెళ్ళి ఫీజు కట్టేయండి అన్నది. కానీ ఆమెకు ఎప్పుడో వచ్చేసింది, సీట్ ఎప్పుడో వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు మనం దేవుడిని వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తాడని బైబిల్లో మనకు ఆయన వాగ్దానం ఉంది. సో సహోదరు మన కమల్ బ్రదర్ది కూడా అదే విధంగా జరిగింది. లాస్ట్ మూమెంట్లో 4 అవర్స్లోనే దేవుడు గేమ్ చేంజ్ చేసేసినాడు. హల్లెలూయా. ఇప్పటికి నా జీవితంలో ఏమి జరుగుతలేదు, ఇప్పటికి నేను ముందు వెళ్ళలేకపోతున్నాను, నా పిల్లలు నన్ను గొడవ పెడుతున్నారు, నా భార్య నన్ను గొడవ పెడుతున్నది, నా భర్త నన్ను సతాయిస్తున్నాడు, నా ఫ్రెండ్స్ నాతోని హేళన చేస్తున్నారు, ఇంకా డబ్బులు ఎన్ని సమస్యలు ఉన్నా ఈరోజు తీసుకెళ్ళండి, దేవుడు నీకు ఆ శక్తిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 1 Corinthians 10:13లో కూడా ఈ విధంగా చెప్తుంది, నో టెంప్టేషన్స్ హ్యాస్ ఓవర్టేకెన్ యూ ఎక్సెప్ట్ వాట్ ఈస్ కామన్ టు మ్యాన్కైండ్ అండ్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, హీ విల్ నాట్ లెట్ యూ బీ టెంప్టెడ్ బియాండ్ వాట్ యూ కెన్ బేర్, బట్ వెన్ యూ ఆర్ టెంప్టెడ్ హీ విల్ ఆల్సో ప్రొవైడ్ ఎ వే అవుట్ సో దాట్ యూ కెన్ ఎండ్యూర్. ఇక్కడ ఏమంటున్నాడు, అమ్మ జర తెలుగులో చదవమ్మది, టెంప్టేషన్ వర్డ్ నాకు కావాలది. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడి తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఆమేన్. శోధన నుంచి కూడా మనల్ని తప్పించుకోవడానికి పరలోక ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం ఆ ప్రార్థన, నన్ను శోధన నుంచి తేక నన్ను కీడు నుంచి తప్పించుమని. హల్లెలూయా. ఇక్కడ కొరింథీలో పౌలు గారు రాస్తున్న మాట ఇది. సో నేను నా జీవితంలో నేను సిక్నెస్లో వెళ్తూ, తర్వాత నేను చాలా శ్రమలో వెళ్తున్నప్పుడు నాకు గుర్తున్నది, నా భార్యకు కూడా గుర్తుండొచ్చు ఆ సంఘటన. మేము హాస్పిటల్ నుంచి తిరిగి మా ఇంటికి వస్తున్నాము ఆటోలో. నేను చాలా వీక్గా అయిపోయి ఉన్నాను, చాలా వీక్గా ఉన్నాను, ఫైనాన్సెస్ లేవు, మా జీవితం ఎటుపోతుందో మాకు అర్థం అవుతలేదు, చాలా శ్రమలుగా ఉన్నాయి, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఆటోలో తను కూర్చున్నది, తన ల్యాప్ పైన నేను పడుకొని ఉన్నాను ఆటోలో. మనము ఈ రైల్ కళ్యాణ్ నుంచి మనము సంగీత్ నుంచి వస్తున్నప్పుడు ఆ రోడ్డు పైన నాకు ఇప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తుంది, ఆ విజన్ ఇంకా ఉంది నాకు. విజన్గా అది సంఘటన జరిగింది. నా భార్యతో నేను అంటున్నాను, నేను ఏం పాపము చేసినాను, దేవుడు నన్ను ఇంత శ్రమ పెడుతున్నాడు, ఏం పాపం చేసినాను నేను, ఇంతగానం పాపం చేసినానా అంటే లోకంలో పాపం చేస్తారు అందరూ అన్నారు, లే ఇంతగానం తప్పు చేసినానా నేను, ఇంత శ్రమిస్తున్నాడు, ఇంత శిక్షిస్తున్నాడు నన్ను అని ఆ మాట నేను ఆమెతో గట్టిగా మాట్లాడినాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా పడుకున్న తర్వాత ప్రభు నాతో పిలిచి నా కుమారుడలై ప్రార్థన చేయి అంటున్నాడు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేసినానో అది సాయంత్రం మధ్యాహ్నం 3 సమయము, మరునాడు 3 అవుతుంది. 12 అవర్స్ నేను ఆ ప్రార్థనలో ఉండిపోయినాను. ఆయన శక్తి నా మీద రావడం చేసినాను, అన్య భాషల్లో మాట్లాడడం చూసినాను. సో ఇవన్నీ చేసిన తర్వాత షీ వాజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ దట్, నా భార్య దానికి ఎవిడెన్స్గా ఉంది. చేసిన తర్వాత నాకు అక్కడి నుంచి నా హెల్త్ రికవర్ కావడము, నాకు జాబ్స్ దొరకడం, ఇవన్నీ నేను ప్రయాణిస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు నేను కొన్నిసార్లు ఇట్లా నేను మెసేజెస్లో మాట్లాడినప్పుడు కానీ, నేను ఆఫ్రికాలో సేవ చేసేటప్పుడు ఆ సంఘటన వచ్చినప్పుడు
నేను ఏమనుకుంటుండేనంటే ఇంకా కొంచెం శ్రమలు వచ్చింటే బాగుండు దేవా, నేను ఇంకా బాగా మాట్లాడుతానేమో. ఇంత శ్రమకే నన్ను ఈడి వరకు తెచ్చినావు. హల్లెలూయా. తాగి రోడ్ల మీద పడిపోయి అటువంటి పరిస్థితిలో నన్ను తీసుకొచ్చి నువ్వు ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చోబెట్టి దేశాలు తిప్పుతున్నావు దేవా. నేను చేసిన తప్పులకు, నేను చేసిన అతిక్రమాలకు నేను శిక్ష పడుతూ నువ్వు ఎందుకు ఇంత శిక్ష ఇస్తున్నావు అని అడిగినాను. ఎంత దౌర్భాగ్యం అండి అది. కానీ దేవుడు గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన అన్నిటిని కన్న తండ్రి ఏ విధంగా తన పిల్లల మీద జాలి పడతాడో మన మీద జాలి పడతానని కీర్తనకారు రాసినట్టే ఆయన నా మీద జాలిపడి నా జీవితాన్ని కట్టినాడు. హల్లెలూయా. అయితే దేవుడు మన శ్రమలో ఆయన మనకు కంఫర్ట్ ఇస్తాడు, మనకు స్ట్రెంగ్త్ కూడా ఇస్తాడు. హల్లెలూయా. రెండోదిగా సఫరింగ్స్కు మనకు కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ కూడా నేర్పిస్తూ ఉంటుంది. అంటే కష్టాలు ఏం చేస్తుంది, మనకు శోధనలు ఏం చేస్తుంది, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వాటి నుంచి మనకు ఒక మంచి లెసన్ అంటారు. చాలామంది అంటారు నాకు ఇది జరిగింది, మంచి లెసన్ నేర్చుకున్న దీని నుంచి ఇంకొకసారి నేను చేయనని చాలామంది అంటూ ఉంటారు. ఆ సఫరింగ్స్ దానివల్ల కూడా మనకు వస్తుంటాయి. అయితే యోబ్ చాప్టర్ 23:10లో మనం చదివినట్టయితే, యోబ్ 23:10, బట్ హీ నోస్ ద వే దట్ ఐ టేక్, వెన్ హీ హాస్ టెస్టెడ్ మీ ఐ కమ్ ఫోర్త్ యాజ్ గోల్డ్ అంటున్నాడు యోబు. హల్లెలూయా. మనం కొన్నిసార్లు శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం లెసన్స్ నేర్చుకుంటాము. నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, నేను బాగా సిగరెట్లు తాగేవాడిని, చైన్ స్మోకర్. నేను రోజుకి 3-4 డబ్బీలు తాగేసేవాడిని. నా బాడీని నేను ఆల్కహాల్తో అబ్యూస్ చేసుకునేవాడిని. చేసుకున్న తర్వాత ఏమైంది, నాకు గుండెపోటు వచ్చినది, తర్వాత పారాలసిస్ వచ్చినది. సో ఈ రెండిటి వల్ల నేను గొప్ప లెసన్ ఏం నేర్చుకున్నాను అంటే, అది మంచిది కాదు నాకు అని. అది దాని మీద రాసే ఉంటుంది, ఇది తాగితే నీకు హెల్త్కి మంచిది కాదని. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వాడిని లెక్క చేయకుండా అటువంటి చెడు వ్యసనాల్లో పడిపోతాము. ఇవాళ రేపు చాలా ఈజీ అయిపోతున్నది. నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, ఒక పాన్ చూడడం ఈజీ అయిపోతున్నది. ఒక్కరు గారు 3-4 తిరగడం చూస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే వారు ఒక దినం ఒక గొప్ప లెసన్ నేర్చుకోబోతున్నారు. హల్లెలూయా. వారికి ఆ సమస్య, అదే ఆ టైం దేవుడు ఇస్తాడో ఇయ్యడో కూడా తెలియదు మనకు. చాలామంది అంటున్నారు నాకు కృప ఇచ్చినట్టు దేవుడు, నా కృప ఇచ్చినట్టు మీకు ఎవరికి ఇవ్వకపోవచ్చేమో. అరే నేను తాగుతున్నాను, పాస్టర్ తాగుతున్నాడు, ఒక దగ్గర నేను సాక్ష్యం చెప్తున్నాను తాగుడు గురించి. ఇంకో పిల్లగాడు అంటాడు మేము కూడా తాగి వస్తాం సార్ సేవకు అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, నాకు ఇచ్చిన కృప నీకు ఇవ్వకపోవచ్చు, దేవుడు నా మీద ఇచ్చిన కృప నీకు రాకపోవచ్చు. ఆ కృప రాలేదంటే ఎక్కడ ఉంటాం మనం. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు సఫరింగ్స్ మనకు లెసన్స్ కూడా నేర్పిస్తుంది. రోమన్స్ 5:3-4 చదువుదామండి. రోమన్స్ చాప్టర్ 5. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, రోమిలకు రాసినప్పుడు ఏమంటున్నాడు అంటే, బికాస్ వీ నో వాట్ సఫరింగ్ ప్రొడ్యూసెస్. ఏం చేస్తుంది సఫరింగ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే, ప్రిజర్వెన్స్ చేస్తుంది, క్యారెక్టర్ ఇస్తుంది. ఆ క్యారెక్టరే మనకు హోప్ని, నిరీక్షణ ఇస్తుంది. ఈ శ్రమలన్నీ మనకి ఇంపార్టెంట్ లెసన్గా ఏమిస్తుందంటే మన క్యారెక్టర్ని బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. మన మంచి క్యారెక్టర్గా బయటికి తీసుకొస్తుంది. అంటే ఆ చెడులన్నిటినీ వదలగొట్టనీకే, ఆ చెడులు ఏదైతే మన జీవితాలలో ఉన్నాయో ఆ జీవితాల నుంచి తొలగించడానికే కొన్నిసార్లు మనకి సఫరింగ్స్ వస్తున్నాయి. ఈ సఫరింగ్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ఒక నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణ ఏంటంటే మనకు ఒక పర్ఫెక్షన్లో ప్రభు తీసుకొచ్చి దాంట్లో ఒక క్యారెక్టర్గా పెడుతున్నాడు. మీ ముందు నేను ఈరోజు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా క్యారెక్టర్ బాగలేకుండే, నా హ్యాబిట్స్ బాగలేకుండే, నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను దాన్ని జీవిస్తుండే. కానీ ఆయన మహాకృపను బట్టి నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ఒక సఫరింగ్లోగా నేను చూస్తున్నాను లోకంలో. అంటే నాకే ఎందుకు వచ్చింది ఈ సఫరింగ్, నాకే రావాలన్నా, అందరు బాగున్నారు, నేనే బాగలేను. ఎందుకంటే డిసొబీడియన్స్ చేసినా కాబట్టి నాకు ఆ సఫరింగ్ వచ్చింది. నేను ఒబీడియన్స్ ఉంటే నాకు సఫరింగ్ రాకపోవు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినను కాబట్టి నాకు ఆ సమస్య వచ్చింది. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ సఫరింగ్ వచ్చినప్పుడు
ప్రభు ఏం చేస్తున్నాడు, దాన్ని ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్గా దాని నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. దీనికే మనం దేవునికి స్తుతించాలండి. ఎందుకంటే అంత మంచి గొప్ప దేవుడు ఇంకెక్కడ లేడు, ఉండడు. ఆయన ఈజ్ ద ఓన్లీ గాడ్. నేను ఇక్కడికి వెళ్ళి చెప్పేది ఏంటంటే, మనకిచ్చిన మన కొంచెం కృపలు ఏంటంటే, మనం ఈరోజు ఆ గొప్ప దేవుడిని కనుగొన్నాం. అదే మీకు ఇచ్చిన విజ్డమ్. అది బయట చాలామందికి అది దొరుకుతలేదు. ఆ విజ్డమ్ మనకు దొరికినప్పుడు మనం ఆ దేవుణ్ణి పట్టుకున్నప్పుడు ఆయన మీ సఫరింగ్స్ నుంచి మీ క్యారెక్టర్ని కూడా ఆయన తీసుకొచ్చే దేవుడు. హల్లెలూయా. సఫరింగ్ గివ్స్ అస్ కంపాషన్ ఫర్ అదర్స్ అంట. హల్లెలూయా. సఫరింగ్స్ ఏం చేస్తుందంటే మనకి ఇతరుల పైన మనకు కనికరం కూడా చూపిస్తుంది. ఎప్పుడైతే నేను కూడా ఈ సఫరింగ్స్లో వెళ్ళినాను, చాలా నాకు ఐవి పెట్టేది, తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చేది, ఆ వీక్లో ఉన్నప్పుడు మరి నాకు ఈ చేతిలో కొన్ని వెంట్రుకలు ఉన్నప్పుడు ఆ ప్లాస్టర్ తీసినప్పుడు అప్పుడు ఆ వీక్నెస్లో అది తట్టుకోలేని బాధలో ఉండేవాడిని. తినాలనిపించేది కాదు. చాలా అంటే హోప్ మొత్తం పోయింది. నేను బ్రతకనో అనే సమస్యలు, అట్లాంటి సఫరింగ్లో నేను వెళ్తున్నప్పుడు ఒక సంటి బిడ్డ కిందికి వెళ్ళి ఏడుపు వినబడుతుంది నాకు హాస్పిటల్లో. అంతకుముందుకి నాకు అట్లాంటి ఏం పట్టింపులు లేకుండేనేమో. ఎప్పుడైతే ఆ సంటి బిడ్డ ఏడుస్తుందో ఆ ఏడుపు 2nd ఫ్లోర్ వరకు వినబడుతుంటే నా భార్యను పంపించిన, ఎవరు ఏడుస్తుంది చూసి రాపో. నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆమె కింద 2nd ఫ్లోర్లకి పైనుంచి కిందికి వెళ్ళి ఆ చిన్న పాపను చూసి ఆమె కంట్లో కూడా తడి పెట్టుకుంటూ వచ్చి, సేమ్ నీలాంటి ప్రాబ్లం వచ్చినట్టుంది నోబుల్, ఆ పిల్ల ఏడుస్తుంది. ఆమె వయసు ఒక 5 లేకుంటే 6 సంవత్సరాలు ఉంటుంది అంతే. అప్పుడు వెంటనే నా కంటి నిండా దుఃఖం వచ్చి నేను మొదటిసారి ఆ పాప గురించి ప్రార్థన చేయడం. దేవా, నేను వెళ్తున్న కష్టం, ఆ పాప పోవద్దు, చిన్న బిడ్డ తండ్రి కనికరం చూపించు అని. ఈ కనికరము, కంపాషన్ మనకు వచ్చిన సఫరింగ్స్ వేరేల గురించి మనకు ఆదరణకరం అవుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు పోయి ఇక్కడ వచ్చి సాక్ష్యం ఇస్తున్నావు. నేను సాక్ష్యాలు ఉండాలనుకున్నాను, కానీ ఇక్కడ సాక్ష్యాలు ఏం చెప్తున్నారంటే, దేవుడు మీకు చేసిన గొప్ప కార్యాలు చెప్తున్నాడు. ఏ విధంగా మీరు సఫరింగ్లో వెళ్ళినారు, ఏ విధంగా మీరు బాగుపడ్డారు, ఏ విధంగా మీరు ఇతరులకు మీరు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. బయట లోకంలో మీరు సాక్ష్యంగానే బిడ్డలుగానే ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వెళ్తుంటామో మనం సాక్షి బిడ్డలుగానే వారికి ఉంటాము. వారికి వాళ్ళకి అనాథాలుగా ఉన్నారు. యాక్చువల్గా చూస్తే మనం ఎప్పుడైతే యేసుప్రభుని మనం సొంత రక్షణగా మనం స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన మన హృదయంలో మన తండ్రిగా వస్తాడో, మనకు అనాథాలు అనేదే లేదు. మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం సరాసరి మనం దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించుకుంటాము, మనం విజయం పొందుకుంటాము. బయట వారికి ఉందా అండి ఆ గ్రేస్ ఉందా వారికి? వారు ఎక్కడ పోతారు? లోకంలో ఎక్కడ పోతారు వాళ్ళు? ఎక్కడ పోయినా వారికి ఆ ఆదరణని లేదు. అందుకే ఆదరణగా ఆ చీకట్లో వారికి మీరు వెళ్తురై ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. ద లార్డ్ ప్రామిసెస్ టు డెలివర్ అస్ ఫ్రమ్ అవర్ సఫరింగ్స్. సఫరింగ్ ఇస్తున్నాడు, అలో చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం తప్పుల వల్ల వస్తున్న శ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన దాటి నుంచి మనకు డెలివరెన్స్ కూడా ఇస్తున్నాడు అని ఆయన ఇచ్చిన వాగ్దానం అండి. అది చూద్దాము. ఫస్ట్ది కీర్తనలు 35లో స్టార్టింగ్ నుంచి చదువు. Psalms 35. For his anger lasts only a moment, but his favor lasts a lifetime. Weeping may stay for a night, but rejoicing comes in the morning. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు, దేవుడు ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మనల్ని సఫరింగ్లోకి వెళ్ళి కూడా ఆయన డెలివర్ చేస్తాడని. ఆయన కోపం వస్తుంది మన మీదికి, ఆయన ఉగ్రత వచ్చేస్తుంది. కానీ వెంటనే ఆయన కన్న తండ్రి ఏ విధంగా జాలి పడతాడో మన మీద జాలి అతను పడ్డప్పుడు మనం ఆ వీపింగ్ల నుంచి సంతోషంగా కూడా మనం వస్తాం. హల్లెలూయా. అయితే ఆ దేవుడు, తండ్రి దేవుడు మనకు ఆ విధంగా ఆదరణకర్తగా కూడా వస్తాడు. మనకు అందులో నుంచి బయటికి రానికే ఒక శక్తిని కూడా ఇస్తాడు. దావీదు మహారాజుకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ శక్తి? భార్యను పొడగొట్టుకున్నాడు, పిల్లల్ని పొడగొట్టుకున్నాడు, అన్ని సమస్తము పొడగొట్టుకున్నాడు. ఆయన సైడ్లో ఉన్నవారు, ఆయన కుడిపక్క ఉన్నవారే ఆయన మీదకి రాళ్ళు రుబ్బడానికి రెడీ అయినారు. ఆయనకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ స్ట్రెంగ్త్? ఆయనకు తండ్రి దేవుడి నుంచి వచ్చిన స్ట్రెంగ్తే. ఆ స్ట్రెంగ్త్ వల్లనే ఆయన డెలివర్ చేసినాడు ఆ సఫరింగ్ నుంచి. వచ్చేటప్పుడు ఏం చేసుకొచ్చినాడు? ఆయన భార్య పిల్లలనే కాకుండా అక్కడ ఉన్న వారి ధనములన్నిటి కూడా ప్లండర్ చేసుకొని ఆయన విజయవంతంగా తిరిగి వచ్చినాడు. హల్లెలూయా. సో మనం కూడా మనం సఫరింగ్లో వెళ్తున్నప్పుడు ఆయన మార్గం కూడా ఆయన ఇచ్చే దేవుడు. కీర్తనలు 34:19 చదువుదామండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు,
వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. ఏమంటున్నాడు? ద రైచియస్ పర్సన్ మే హ్యావ్ మెనీ ట్రబుల్స్ బట్ ద లార్డ్ డెలివర్స్ హిమ్ ఫ్రమ్ ఆల్. మనకు నీతిమంతునికి ఎన్నో, నీతిమంతులు ఎవరండి? ఎవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో, యేసుప్రభుని వెంబడిస్తారో వారు నీతిమంతులు. నీతిగా నియమింపబడ్డాము మనము. అయితే మనకు ఎన్నో సమస్యలు వచ్చినా దేవుడు వాటి నుంచి డెలివర్ చేస్తాననే వాగ్దానం మనకి ఇచ్చినాడు. గొప్ప దేవుడు, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ సమస్యలు మనం మాట్లాడుకున్నాం. సమస్యల నుంచి మనల్ని దేవుడు ఏ విధంగా మనల్ని బయటికి తీసుకొస్తాడు, సమస్యలు మనకి ఏ విధంగా కంపాషన్ వస్తుంది, మనకు సఫరింగ్లో మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ లెసన్స్ కూడా ఉంటాయని మనం ఇవన్నీ చూసుకున్నాం. కానీ ఇంకొకటి కూడా వస్తున్నది. అదేంటంటే అక్కడ సఫరింగ్సే లేదని బైబిల్ సెలవు చెప్తుంది. మన పాస్టర్ గారు ప్రతి బుధవారం 7 గంటలకు దాని విషయంలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. దేర్ విల్ బి నో సఫరింగ్ ఇన్ ద వరల్డ్ టు కమ్. రాబోయే దినాల్లో, రాబోయే లోకంలో సఫరింగే ఉండదని ఇక్కడ మనకు రెవల్యూషన్ చాప్టర్ 21:4 మనం చూడవచ్చు. He will dwell with them and they shall be his people and God himself will be with them. He will wipe away every tear from their eyes and death shall be no more. Neither shall there be a mourning nor crying nor pain anymore. For the former things have passed away. Hallelujah. సో ఈ నిరీక్షణ గురించే మనకు ఈ శ్రమల నుంచి మనకు పర్ఫెక్షన్లో ప్రభు తీసుకొస్తున్నాడు. ప్రతి శ్రమలు, మంచిది పెద్ద శ్రమను చిన్న శ్రమను, ఎన్ని శ్రమలు వచ్చినానో మనల్ని దేవుడు ఒక క్యారెక్టర్గా చేస్తున్నాడు. క్యారెక్టర్గా చేసినాక ఈ లోకంలో ఎందుకు ఎట్లా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. బ్రతికి మనము ఈ లోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు చేయనీకే మనల్ని ఏ విధంగా మనల్ని ఎన్నుకుంటున్నాడు, ఏ విధంగా మనల్ని బలపరుస్తున్నాడు, ఆయన ఏ విధంగా మనకి ఇన్ని ఎక్విప్ చేస్తున్నాడు. ప్రతి విషయంలో శ్రమలు వస్తుంటే చాలామంది భయపడతారండి. నేను కూడా భయపడతాను, శ్రమకు భయపడనని కాదు. కానీ మనకు ఒక నేర్చుకుంది ఏంటంటే మన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శ్రమల నుంచి మనకు డెలివరెన్స్ కూడా మనకు ఉంటుంది. హల్లెలూయా. అయితే రోమ సువార్త రోమిలకు రాసిన పత్రిక 8 and 18 చదువుదామండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఆయన పౌలు గారు దాన్ని శ్రమల్నే ఎంచుతలేడు, దాన్ని శ్రమల కింద పరిగణిస్తలేడు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆ పరలోకంలో ఉన్న ఆ డెస్టినీ, అందులో మనం వెళ్ళడానికి, ప్రవేశించడానికి ఇక్కడ పడుతున్న శ్రమల్ని ఆయన లెక్కించడమే లేదు. మనకు ఆ డెస్టినేషన్ తెలియక చాలామంది శ్రమలలో ఓడిపోతూ ఉంటాం. ఆ శ్రమలను పట్టుకొని మనం ఆ శ్రమలనే బతుకుతాము, లేదా ఆ శ్రమలను వండుకుంటూ శ్రమల నుంచి బయటకు వచ్చిన ఆ పాత శ్రమలనే నెమరేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు చాలామంది. దాని నుంచి వచ్చిన లెసన్స్ నేర్చుకోవడము, దాని నుంచి మనకు వచ్చిన కంపాషన్ ఏంది, మనల్ని ఏ విధంగా ప్రభు మనల్ని తీర్చిదిద్దినాడో ఆ శ్రమల నుంచి మీరు ఇక్కడ ఒక 5 నిమిషాలు మీరు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత జ్ఞానం చేయండి శ్రమల మీద. మీరు ఇక్కడ వరకు లైఫ్లో 7 వరకు వచ్చినారు, మీ పాత శ్రమల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ శ్రమల నుంచి వచ్చిన తర్వాత మీకు ఏమి మేలులు జరిగినది. ఒక చిన్న ఉదాహరణ, సిస్టర్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది, నేను నర్సింగ్ గురించి ఇంత శ్రమ పడ్డా, నేను ఇట్లా చేసిన, నేను అట్లా ఆ శ్రమలో వెళ్తున్నప్పుడు ఆమె జీవితంలో ఏమనుకున్నది, నేను ఓడిపోయినాను, నాకు అందరు మంచిగా అయిపోతున్నారు, నేను ఇక్కడనే ఉన్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, నేను రాలేకపోతున్నాను. కానీ నేను చెప్పినట్టు మా అమ్మ కుట్టిన ఆ ఎంబ్రాయిడరీని ఒక్కసారి తిరిగేసేయండి, మన శ్రమను ఒక్కసారి తిరిగేసి చూడండి, దేవుడు మీకు ఏ కార్యములు చేసినాడు. హల్లెలూయా. మీకు బాగుపడి మనం వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వారికి ఆదరణ శక్తి వస్తుంది. హల్లెలూయా. వాళ్ళకి ఆ హోప్ దొరికిపోతుంది. వారు అన్యులైనా పర్వాలేదు, కానీ మన జీవితాలు చూసి వాళ్ళకి హోప్ వస్తుంది. నేను ఆఫ్రికాలో సెకండ్ మిషన్ ట్రిప్ మనకు కింగ్డమ్ కమ్యూనిటీ నాకు ఒక టికెట్ గురించి సపోర్ట్ చేసినది. కేవలం అప్పట్లో నేను చర్చ్కి వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు నేను వెళ్తున్నా కానీ అక్కడ నాకు డబ్బులు లేవు. నా శ్రమ ఎవరికి తెలియదు, నేను ఇంట్లో పడుతున్నాను, నేను దాని నుంచి నేను వెళ్తున్నాను. నాకు విశ్వాసం ఏంటంటే ప్రభు నన్ను తీసుకెళ్తాడు, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఏం చేయాలో నాకు తెలియదు. ఆఫ్రికా వెళ్ళమన్నాడు ప్రభు, సుడాన్కి వెళ్ళమన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి అంతే.
అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి కూడా నాకు ఏమీ చెప్పలేదు ప్రభు, నాకేం డైరెక్షన్స్ కూడా ఇవ్వలేదు. ఆ టికెట్ తీసుకొని నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినాను, బాంబే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈ విషయాలు ఇంతకుముందు కూడా చెప్పినాను. కానీ దీని వెనుక ఒక రహస్యం, అంటే దీని వెనుక ఒక హోప్ ఏ విధంగా ఉంది, వేరేళ్ళకి మనం ఏ విధంగా మనము బలం ఇవ్వగలుగుతాం, వేరేళ్ళకి హోప్ ఇవ్వగలుగుతాం అనేది గురించి ఇది ఈ సెకండ్ టైం మీకు చెప్తున్నాను. నేను అక్కడ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులు కొన్ని వచ్చేసినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను ఇప్పుడు కెన్యాకి వెళ్ళిపోతానని సంతోషంగా అవుతున్నాను. అనౌన్స్మెంట్స్ లేవు ఎయిర్ ఇండియా నుంచి. ఏమంటున్నారంటే అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్యాసింజర్స్ ఏం చేస్తున్నారంటే, అరే ఇంకా బోర్డింగే పిలవలేదు, ఎవరు ఇంకా ఏం వస్తలేరు, 1 hour అయింది, 2 hours, 3 hours, 4 hours, ఫ్లైట్ డిలే అయిపోయింది. డిలే అయినాక కూడా ఎయిర్ ఇండియన్ స్టాఫ్ ఒక్కరు కూడా లేరు అక్కడ చెప్పడానికి, ఎందుకు డిలే అవుతుంది అని కూడా చెప్పడానికి లేదు. గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఒకవైపు నాకు డబ్బులు వస్తున్నాయి, నేను సంతోషంగా నవ్వుకుంటా ఉన్నాను. నా ముఖం, నా కాంటెనెన్స్, నా ఫేస్లో మంచి బ్రైట్గా అనిపిస్తుందంట, నాకు తెలియదు. కానీ నేను ఆ విధంగా కూర్చున్నాను ఉన్నాను. అక్కడ గుజరాతీ వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, చైర్లు ఇరగొడుతున్నారు. ఇంకొక 6-7 hours అయిపోయింది, చైర్లు ఇరగొట్టేస్తున్నారు, టీవీ పలగొడుతున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీ వాళ్ళందరూ రావడం జరిగింది. అప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ చేసి, మీకు అందరికీ మేము డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నాము, ప్లేన్ టెక్నికల్ కారణంగా ఇష్యూస్ వల్ల అహ్మదాబాద్ నుంచి రావాల్సిన ఫ్లైట్ వస్తలేదు, ఇంకొక 5-6 hours ఈ విధంగానే ఉంటుంది అని చెప్పి వారు చెప్పేసరికి వాళ్ళంతా గొడవ పడుతున్నారు. మేము ఎందుకు వచ్చినాం ఈ ఎయిర్లైన్స్లో, మాకు ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, మేము వెళ్ళాలి అని కొంతమంది. సో నేను అక్కడ నాకు కూర్చొని, నేను ఒక జాలు కూర్చొని మంచిగా దాన్ని నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఆ విషయం లేట్ అయింది కానీ దేవుడు నాకు ఇక్కడ డబ్బులు ఇస్తున్నాడని. ఒక అతను, కేరళ అతను నా దగ్గరకు వచ్చినాడు. నా దగ్గరికి వచ్చి, సార్ మీకు కోపం వస్తలేదా, మేము అందరూ అంతమంది అరుస్తున్నారు, కొట్లాడుతున్నారు, మరి మీరేం అరుస్తలేరేంది సార్ అని నన్ను వచ్చి అడుగుతున్నాడు. నాకు వెంటనే నా దేవుణ్ణి నేను గ్లోరిఫై చేయనీకే, నా దేవుణ్ణి నేను మైంపరచనికే అతనితో ఏమంటున్నా అంటే, నేను ఆఫ్రికా వెళ్తున్నా, నా దగ్గర డబ్బులు లేదు చెప్పేసినాను. అతను ఓపెన్గా డబ్బులు లేవు, నాకు డబ్బులు ఇస్తున్నాడు ఇక్కడ, నేను సువార్త ప్రకటించడానికి వెళ్తున్నా అక్కడ అని నేను ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు, ఆ సహోదరుడు పాస్టరే, హల్లెలూయా, ఆయన ఎవరికి చెప్పుకుంటలేడు నేను పాస్టర్ అని. ఆయన భయపడుతున్నాడు, ఆఫ్రికా వెళ్తున్నాడు, మొదటిసారి వెళ్తున్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఆయన పేరు డేవిడ్. నెక్స్ట్ వీక్ అన్నా ఇంకా 15 days తర్వాత మన దగ్గరకు వస్తున్నాడు, సహోదరుని కల్పిస్తాను అతనికి. ఆ విధంగా మాకు పరిచయం అయింది అక్కడ. ఆ పరిచయంలో ఏమంటుందంటే ఆయనకు హోప్ కనిపిస్తున్నది. అరే నేను ఆఫ్రికాకి వెళ్తున్నా, నాకు పాస్టర్ మీరే కలిసినాము, ఆఫ్రికా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం ఆయనతోని. ఆఫ్రికాలో ఏం కాదు బ్రదర్, పలానా జాగాలు వెళ్ళండి, మీకేమన్నా అయితే నాకు ఈ ఫోన్ నెంబర్ చేయండి అని నేను అతనికి ఆదరణగా నిలబడి. ఈరోజు అంటున్నాడు, నేను జాంబియా పోయినా, నేను మొన్న బ్రదర్ మీరు గుర్తొచ్చినారు నాకు జాంబియా పోయేటప్పుడు, నేను ఆ హోప్తో నేను అక్కడికి వెళ్ళినానని సువార్త ప్రకటిస్తున్నాను బలంగా. నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నా, నేను అంటే విజ్డమ్ వాడతారు, అందరికి కాదు, మనకు పరిశుద్ధాత్మ దేవుడు విజ్డమ్ అనేది కూడా ఇస్తాడు, ఏ సమయంలో ఏం మాట్లాడాలని. సో నేను ఈ విధంగా వెళ్తున్నానని. సో ఎప్పుడైతే మనము ప్రభుని నమ్ముకుంటామో, మన శ్రమల నుంచి మనకు క్యారెక్టర్గా చేస్తున్నాడు, మన ఇతరులు మనం వేరే కంపాషన్గా కూడా మనము నిలబడవచ్చు. సో మీకు ఈరోజు ఉన్న కష్టాలు, అందుకే నా ఫస్ట్లోనే ఇంట్రొడ్యూస్ చేయించుకున్నాను ఏంటంటే, మీ కష్టాలు మీ శ్రమలు బ్లెస్సింగ్గా మారబోతుంది అని, సెకండ్ ఇయ్యండి అని మనము స్టార్టింగ్లో చెప్పినాము. హల్లెలూయా. కానీ ఒక కండిషన్ ఉంది. ఈ శ్రమలు కూడా మనం చేసిన డిజొబీడియన్స్ వల్ల కూడా వచ్చే శ్రమలలో కూడా సఫరింగ్స్ ఉన్నాయి. కాబట్టి తండ్రి దగ్గర మనము ఆ ఫేవర్ పొందుకోవాలి. ఆ ఫేవర్ ఏ విధంగా పొందుకుంటామంటే, మనము వేరేలను క్షమించినట్టయితే, మనకు ఎవరైనా అపరాధం చేసి మనము వారిని క్షమించినట్టయితే మనల్ని ప్రభు క్షమించగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేసిన శ్రమలలో ఉన్నాము, అందరు చాలామంది ఉండొచ్చు. ఆ శ్రమకు కారణం కూడా మనకు తెలిసే ఉంటుంది. నేను ఈ తప్పు చేసిన కాబట్టి నాకు ఇట్లా ఈ శ్రమలు వెళ్తున్నానేమో. ఏ తప్పు చేయకుండా వెళ్తుంటే కూడా ఏ తప్పు చేయకుండా ఆ శ్రమలో పోతుంటే ఆయన దేవుడు ఆదరించే దేవుడు, ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన మనకు కనికరించే దేవుడు. ఒకవేళ మనం అతిక్రమం ఇచ్చినట్టయితే ఇప్పుడే సమయం ఉంది, ఈరోజు సమయం ఉంది.
దాని క్షమాపణలోకి మనం అడుగుతూ ముందుకెళ్ళినాక వచ్చే వారం నుంచి మనం దేవుని చిత్తంలో మళ్ళీ కలుసుకున్నప్పుడు ఎన్ని టెస్టిమనీస్ వస్తారో మీరే చూడండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోటిలో ఒక టెస్టిమనీ ఉంటుంది. హల్లెలూయా. సో మనం ప్రార్థించుకుందాం. తలలో ఉంచినట్టయితే మన అపరాధములు, డిసొబీడియన్స్ మనం ఏదైతే చేసినట్టయితే ఆ ప్రభు దగ్గరికి మన పిటిషన్ తీసుకెళ్దాం. కళ్ళు మూచుకోండి బాబు. ఇట్ ఈస్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ ద గాడ్. ఎవ్వరు లేరు మధ్యలో. ఇది మీకు సమయము, ఇదే మీకు సమయం ఇస్తున్నాడు ప్రభు. శ్రమలు రావని నేను చెప్తలేను. శ్రమలు అలౌ చేసినప్పుడు కూడా దాని నుంచి డెలివరెన్స్ చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకంటే నీ క్యారెక్టర్ని ఆయన కట్టుతున్నాడు, నీ నడకని అతను కడుతున్నాడు, నీ జీవితాన్ని కట్టుతున్నాడు. కానీ ఇప్పుడు వెళ్తున్న శ్రమలను ఏదైనా తప్పులు దానిలో మనం చేసినట్టయితే మనం తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం.